హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓలిగి చేస్తున్నాను. చూడండి, ఓలిగి చేసే విధానం చూడండి. ఓలిగిలా సల్పాగా స్మూత్గా చాలా బాగుంటుంది. చూడండి, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి కూడా వేసుకోవాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఓలిగి చేస్తున్నాను. ఒక 1 అవర్ ముందు శనగపల్లి ఇలా నానబెట్టేసుకుని ఇప్పుడు ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఉడకబెడుతున్నాను. ఆ తర్వాత ఇది ఓలిగి రవ్వ అన్నమాట. బ్యాళ్ళ పొయ్యి మీద పెట్టాని ఓలిగి రవ్వ నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా నానాలన్నమాట. నేను 1/2 కిలో తీసుకున్నాను. 3/4 కిలో బ్యాళ్ళు వేసాను. వాటర్ వేసి ఈ మాత్రం ఇలా 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 కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసి నీళ్ళు పోసేయాలన్నమాట. బయట అమ్మే వాళ్ళు కూడా ఇలాగే చేసేదన్నమాట. ఓలిగి రవ్వని ఇలా నానబెట్టుకుంటే బాగా స్మూత్గా బాగా వస్తాయి అన్నమాట. ఇలా వాటర్ పోసేసి ఇలా పక్కకు పెట్టేసేయాలి. బ్యాల్లో ఉంచేసి నీళ్ళన్నీ ఇలా ఉడికినాక ఉంచేసి ఇట్లా బెల్లం వేసి పెట్టానండి. బెల్లం వేసి ఒక 2 నిమిషాలు ఇట్లే పెట్టేసి ఇంకా నేను చేతి గుండితో రుబ్బుతున్నాను. మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. ఇలా ఇలాంతా పూర్ణం చేసుకోవాలి. ఇలా రుబ్బుకోవాలి. 1/2 కిలో బ్యాళ్ళకి 1/2 కిలో బెల్లం అయితే వేసుకోవాలండి. ఒక 5 యాలక్కలు వేసుకుంటే సరిపోతుంది. యాలక్క గుండలు వేసి కలిపి ఇలా రుబ్బాను అన్నమాట. చూడండి, సరిపోతుంది. ఇలా నీళ్ళన్నీ ఉంచేసుకోవాలి. 1.5 గంట అయింది. ఫస్ట్ మనం ఇది నానబెట్టేసుకొని మిగతా పని అంతా చూసుకునేందుకు నానబెట్టాలి బాగా. ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఓలిగి చేసేటప్పుడు నేను ఆయిల్ పట్టించానండి. ఇదే ఆయిల్ మైదా. కనీసం ఇది ఒక 1/2 అవర్ అన్నా నానాల. ఇలా నానబెట్టుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది కాబట్టి ఇంకా ఆయిల్ వేయాలి. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఇలా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఓళ్ళు కలిసేటప్పుడు నేను ఆయిల్ వేయను కాబట్టి దీంట్లోకి బాగా వేసుకొనేసి జారుడుగా వచ్చేదాకా పిసుకుతాను అనమాట. కొద్దిగా మైదా ఆయిల్ వేసుకొని ఇలా పిసుకుంటూ ఉండాలి. సరిపోతుంది. ఈ ఆయిల్లోనూ మైదా బాగా పిసికి మూత పెట్టేసాను.
ఇలా జారుడుగా వచ్చేదాకా ఇలా పిసికేసి ఇలా గాలి పోకుండా మూత పెట్టేసేయాలి. 1 అవర్ అన్న నానాల. మళ్ళీ ఆయిల్ ఇలా చేతులకు తీసుకొని ఇలా పిండి ఇలా జారుడుగా ఉంటుంది, ఇలా పెట్టి ఇలా చేతులకి ఆయిల్ చేతులకి, ఎందుకంటే ఇది కరుసుకోకుండా ఉండడానికి ఆయిల్ పట్టించుకోవాలి చేతులకి. ఇలా కొద్దిగా ఆయిల్ ఇలా వేసి ఇలా పట్టించుకొని దీనికి కూడా ఆయిల్ ఇలా పట్టించుకోవాలి. ఎలా కావాలంటే అలా వస్తుంది. ఇప్పుడు తీసి ఇలా వేయాలి. గసగసాలు ఇలా వేయాలి పైన. ఇదే, నేనైతే ఆయిల్ వేయను, కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మీడియం ఫ్లేవర్లోనే పెట్టుకోవాలన్నమాట మంట, లేదంటే చపాతి ఓలిగ మాడిపోతుంది. అంతేనండి, ఓలిగ రెడీ.